వెల్కమ్ టు యోగ్ స్టాక్. మొన్న నేను ఒకటి పెట్టాను కదా, యూకేలో కొత్త రూల్స్ రాబోతున్నాయి అని చెప్పేసి. బేసిక్గా ఇక్కడ కూడా పరిస్థితి అంతా చెప్పుకునేంత గొప్పగా లేదు, జాబ్ మార్కెట్ సరిగా లేదు. సో దాంతో ఇక వీళ్ళు కూడా డెసిషన్ తీసుకున్నారు, ఉన్నోళ్ళని పంపించేద్దాము, ఇల్లీగల్స్ని బేసిక్గా పంపించేద్దాము, స్టూడెంట్స్ని కంట్రోల్ చేద్దాము అని చెప్పేసి. సో దాంట్లో నేను కొన్ని కేటగిరీస్ చెప్పాను కదా, ఏ వీసా ఎలా ఉంటుంది, ఏం చేంజెస్ వస్తున్నాయి అని. సో ఇప్పుడు నేను డీటెయిల్డ్గా సపరేట్ వీడియోస్ చేస్తున్నాను ప్రతిదానికి. సో ఇవాళ వీడియో వచ్చేసి స్టూడెంట్కి ప్రెజెంట్ రావచ్చా వద్దా, అసలు ఏంటి, ఏం చేంజెస్ వచ్చినాయి అనేది ఈ వీడియోలో చేస్తున్నా. మిగిలినవన్నీ కూడా సపరేట్ ఈచ్ టాపిక్కి నేను ఒక సపరేట్ వీడియో అనేది చేస్తా. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఫాలో అవుతానంటే నా ప్రతి వీడియో ఫాలో అవ్వండి. అలాగే నా ఛానల్కి వస్తే ఫస్ట్ టైం మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఒక నలుగురికి షేర్ చేయండి. ఒక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోద్దండి. మీరు వీడియో లైక్ చేస్తే ఒక నలుగురికి షేర్ అయితే అవుతుంది. ఇంకా మనం టాపిక్లోకి వెళ్తే స్టూడెంట్ వీసా. బేసిక్గా ఫస్ట్ నేను స్టూడెంట్ వీసా గురించి డీటెయిల్స్ చెప్పే కన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వాళ్ళు ఎలా మిస్యూజ్ చేస్తున్నారో చెప్తాను. నేను ఫస్ట్ థింగ్ ఏంటంటే, యూకే గవర్నమెంట్ వాళ్ళు ఆలోచించిన దాని ప్రకారం ఏంటంటే 90% ఆఫ్ ది స్టూడెంట్స్ ఎవరైతే ఇక్కడికి వస్తున్నారో చదువుకోవడానికి రావట్లేదు. సో ఓన్లీ 10% స్టూడెంట్సే చదువుకుంటున్నారు. మిగిలిన వాళ్ళంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబులే చేస్తున్నారు, ఎంప్లాయ్మెంట్కి వెళ్ళిపోతున్నారు. ఫస్ట్ ఇనీషియల్గా ఏదైతే ఫీజు ఉంటుందో స్టూడెంట్ మన ఎంట్రీ వీసా తీసుకోవడానికి, తర్వాత ఇక్కడికి రావడానికి ఆ ఫీజు కడుతున్నారు. వచ్చిన తర్వాత ఇంకా కథం, కాలేజీలకు కూడా వెళ్ళట్లేదు, వాళ్ళు ఓన్లీ జాబులే చేసుకుంటున్నారు. మీరు ఇప్పుడు డెలివరీ డ్రైవర్స్ని కనుక చూసినట్టుంటే బోలెడు మంది డెలివరీ డ్రైవర్స్ ఉన్నారు, బోలెడు మంది. అసలు యాక్చువల్గా స్టూడెంట్ అనేవాడు డెలివరీ చేయకూడదు. ఎలా చేయాలి అంటే, వాళ్ళకు ఒక లైసెన్స్ తీసుకుని రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ లైసెన్స్ మీద వీళ్ళు డెలివరీ చేయాలి. అండ్ ఈవెన్ ఎల్ బోర్డు పెట్టుకుని బైకులు నడుపుకుంటా ఎంత వరస్ట్ అయిపోయిందంటే చెప్పాలంటే, మన ఇండియా వాళ్ళు ఇక్కడ ఇండియాలో అయితే ఎంత దరిద్రంగా బైకులు తోలుతున్నారో, ఇప్పుడు ఈ డెలివరీ వాళ్ళంతా కూడా అంతే. చాలా ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ వీక్ 2 వీక్స్కి రౌండ్ అబౌట్స్ దగ్గర ఒకటో రెండో యాక్సిడెంట్స్ అయితే ఉంటాయి. కట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు ఇలాగా. అంటే అక్కడ బతికినట్టే ఇక్కడ బతుకుతున్నారు. మన కంట్రీ ఇంత దూరం వచ్చిన కంట్రీ మీద గౌరవం, రెస్పెక్ట్ ఏ మాత్రం లేదనమాట. నెక్స్ట్ కొత్తగా సైకిళ్ళు వచ్చినాయి, బ్యాటరీ సైకిళ్ళు వచ్చినాయి. అవి తీసుకొని డెలివరీలు చేస్తున్నారు. చాలామంది స్టూడెంట్స్ డెలివరీ చేసేవాళ్ళు కొంతమంది దొరికారు, కొంతమంది అంటే నడుస్తున్నారు. బట్ వాళ్ళకి నేను చెప్తున్నా, ఒకవేళ మీరు ఏమైనా డెలివరీ కనుక చేసేటట్టు ఉంటే మానేసేయండి. ఎందుకంటే ఈ స్ట్రిక్ట్ రూల్స్ వచ్చాక ఎవరైనా కంప్లైంట్ చేస్తే మాత్రం మీకు చాలా ప్రాబ్లం అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా వీళ్ళు చేసే పనులు ఏంటి అంటే, క్యాష్ ఇన్ హ్యాండ్కి పనిచేయడము, తర్వాత పెట్రోల్ బంక్లలో క్యాష్ ఇన్ హ్యాండ్లకి పనిచేయడము, మామూలుగా సూపర్ మార్కెట్లలో పనిచేయడము, 20 అవర్స్ చేయాల్సిన చోట 40 అవర్స్ చేయడం. ఒక 20 అవర్స్ ఒక చోట ఒక బ్యాంక్ అకౌంట్, ఇంకో 20 అవర్స్ ఇంకో చోట ఇంకో బ్యాంక్ అకౌంట్. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, తెలియదు ఎక్కడ మనం ట్రాక్ కాము అనుకుంటున్నారు. నిజంగా వాళ్ళు గవర్నమెంట్ పంపించాలి అనుకుంటే ఆబ్వియస్గా ఏదో రకంగా ఎతికి పంపించేస్తారు. సో ఈ మిగిలిన 10% వాళ్ళు ఏంటంటే పాపం చదువుకుంటారు, చక్కగా జాబులు చేసుకుంటారు, ఆ తర్వాత వాళ్ళకి స్పాన్సర్షిప్ దొరుకుతుంది, వెళ్ళిపోతారు. సో బేసిక్గా ఈ 90% వాళ్ళతోనే వాళ్ళకి ప్రాబ్లం అనమాట. వీళ్ళు ఇల్లీగల్గా ఉండిపోవడము, తర్వాత వీళ్ళు ఎస్ఐఎల్ఎం అప్లై చేస్తున్నారనమాట. అంటే కొన్ని రోజులు ఇల్లీగల్గా ఉన్న తర్వాత ఇప్పుడు ఎవరైనా పట్టుకున్నారనుకోండి, అప్పుడు ఇంకా ఇది కొత్త డ్రామా రీసెంట్గా స్టార్ట్ అయింది. పట్టుకున్న తర్వాత ఏమైందంటే, నాకు మా కంట్రీలో తట్టుంది, దానికి సినిమాలో మీకు యాజ్ ఇట్ ఈజ్ అదే సీన్ చూపిస్తారు కదా వాడు. అక్కడికి వెళ్తే నాకు మా కంట్రీలో ప్రాబ్లం ఉంది, పోతే ఇబ్బంది అవుతుంది, చంపేస్తారు, కొట్టేస్తారు. సో అందుకని చెప్పేసి మేము ఇక్కడే ఉండిపోదాం అనుకుంటున్నాం అంటే, అప్పుడు వాళ్ళకి ఎస్ఎల్ఎం గ్రాంట్ చేస్తారు. సో ఇవి బేసిక్గా జరిగేటువంటి డ్రామాలు స్టూడెంట్స్ విషయాల్లో. ఓకే, నెక్స్ట్ ఇంకా స్టూడెంట్స్కి వచ్చిన మార్పులు ఏంటి అంటే, మీరు కరెక్ట్గా చదువుకోవడానికి కనుక వచ్చి ప్రాపర్ యూనివర్సిటీలో ఫీజు కట్టి ప్రాపర్గా చదువుకొని జాబ్ చేసుకుంటా అంటే ఉండేటువంటి రూట్ ఏంటంటే, మీరు స్టూడెంట్ వీసా మీద ఇక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత మీకు PSW, పోస్ట్ స్టడీ వర్క్ వీసా అనేది ఒకటి ఉంటుంది. అది ప్రెజెంట్ వచ్చేసి 2 ఇయర్స్ ఉంటుందండి. 2 ఇయర్స్ ఈ పోస్ట్ స్టడీ వర్క్ వీసా 2 ఇయర్స్ తర్వాత మీరు ఏంటంటే స్పాన్సర్షిప్ కంపెనీస్ని ఎత్తుక్కోవాలి. అంటే ఈ 2 ఇయర్స్లో మీకు కనుక ఏదైనా కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు TCS తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ TCSలో మీకు ఈ PSW మీద జాబ్ వచ్చింది. PSW అంటే ఆల్మోస్ట్ OPT అని అమెరికా ఎలా ఉంటుందో ఇక్కడ ఇంగ్లాండ్లో PSW అంటారు. దీని మీద జాబ్ వచ్చిన తర్వాత మీ స్కిల్ కనుక వాళ్ళకి నచ్చితే
వాళ్ళు మిమ్మల్ని స్పాన్సర్ చేస్తారు. స్పాన్సర్ చేస్తారంటే మీకు టైర్ 2 వీసా అప్లై చేస్తారు. సో, ఈ టైర్ 2 వీసా అప్లై చేయటానికి బేసిక్‌గా ఏంటంటే, ఒక సింగిల్ పర్సన్ అయితే గనక, ఆ పర్సన్ మీద దగ్గర దగ్గర ఒక 5,000 పౌండ్ల నుంచి 8,000 పౌండ్ల వరకు మినిమమ్ కంపెనీ ఖర్చవుతాయి. ఎందుకంటే, ఎన్‌హెచ్‌ఎస్‌కి డబ్బులు కట్టాలి. ఇదివరకు ఎన్‌హెచ్‌ఎస్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేది. ఇప్పుడేంటంటే, ఎవరైతే వీసా తీసుకుంటున్నారో, ఆ వీసా హోల్డరు కంపల్సరీ గవర్నమెంట్‌కి ఎన్‌హెచ్‌ఎస్ కట్టాలి. ఎన్‌హెచ్‌ఎస్ అమౌంట్ 3 ఇయర్స్‌కి కట్టాలి. సో, ఈ వర్క్ పర్మిట్ 5 ఇయర్స్ అనేది వస్తుంది. ఒక్కొక్కసారి ఇది పీఎస్‌డబ్ల్యూ మించెళ్తే ఫస్ట్ 2 ఇయర్స్ ఇచ్చి తర్వాత 3 ఇయర్స్ ఇస్తారు. డైరెక్ట్‌గా అప్లై చేస్తే 5 ఇయర్స్ ఇస్తారు. అది వేరే వీడియో కింద మాట్లాడదాం మనం. సో, పీఎస్‌డబ్ల్యూ నుంచి మీకు ఫస్ట్ 3 ఇయర్స్ ఇస్తారు. తర్వాత మళ్ళీ 2 ఇయర్స్ మీరు ఎక్స్‌టెండ్ చేసుకుంటారనమాట. ఈ 3 ఇయర్స్‌కి మీరు 1100 టైమ్స్ 3 ఇయర్స్‌కి 3 ఇయర్స్‌కి ముందే కట్టేయాలి. తర్వాత వీసా ఫీజు, తర్వాత ఇంకా చార్జెసు. ఇవన్నీ మీకు ఎవరైనా స్పాన్సర్ చేస్తే, మీకేది లీగల్‌గా ఒక పెద్ద కంపెనీ గనక మీ స్కిల్ నచ్చి మీకు స్పాన్సర్ చేస్తే, మీరు ఈ అమౌంట్ కట్టేసేసి వాళ్ళ దగ్గర మీరొక 5 ఇయర్స్ జాబ్ చేసుకుంటే, 5 ఇయర్స్ తర్వాత మీకు ఇండెఫినైట్ లీవ్ టు రిమైన్ యూకే యాజ్ ఆఫ్ నౌ ఉన్న రూల్స్ ప్రకారం. ఈలోపు కొత్త రూల్స్ గనక వచ్చి, కొత్త రూల్స్ గురించి నేను చెప్తాను. బట్ ఇది ప్రెజెంట్ రూల్స్ అనమాట. ఒకవేళ మీకు ఎవరు స్పాన్సర్ చేయలేదు అంటే, చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, ఏజెంట్లు ఎవరైతే ఉంటారో కన్సల్టెన్సీలను పట్టుకొని వాళ్ళు టైర్ 2 వీసా చేయించుకుంటారు. దానికి మీరు అనుకున్నంత ఈజీ కాదు. ఎందుకు అంటే, దానికి కూడా మొత్తం ఖర్చులన్నీ మీ నెత్తిన ఏస్తారు. డబ్బులు మీరే పెట్టుకోవాలి. దగ్గర దగ్గర 15,000-20,000 పౌండ్స్ తీసుకుంటున్నారని విన్నా నేను. అంటే ఈ కన్సల్టెన్సీలు కూడా ఆల్మోస్ట్ మరి దొరికిందే ఛాన్స్ కదా! వాళ్ళకి లైసెన్సెస్ ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు ఎంతమందికి మనం వీసా అప్లై చేయొచ్చో అన్ని లైసెన్సులు వాళ్ళకుండాలి. ఇదివరకు ఏంటంటే కుప్పలు తెప్పలు అప్లై చేసేవాళ్ళు. ఇప్పుడు అలా గాదు. ఇప్పుడు అలా ఏంటంటే ఇప్పుడు మీకు అప్లై చేయాలంటే వాళ్ళ దగ్గర ఒక 100 లైసెన్సులు ఉన్నాయనుకోండి. 100 మందికి వీసా అప్లై చేయొచ్చనమాట. సో, కాబట్టి ఆ లైసెన్స్ లేకపోతే వాళ్ళు అప్లై చేయరు. సో, ఇలా వీళ్ళ దగ్గర కన్సల్టెంట్స్ దగ్గర అప్లై చేసుకుంటున్నారు. అప్లై చేసుకున్న తర్వాత మీకు ఉద్యోగం ఉన్నా, లేకపోయినా, తిన్నా, తినకపోయినా చచ్చినట్టు మీరు ఆ సాలరీ థ్రెషోల్డ్ ఏదైతే ఉంటదో 38,000 35,000 ఎంతో 35,000 అనుకుంటా నాకు తెలిసి ఒక టైర్ 2 మీరు అప్లై చేసుకోవటానికి ఆఫ్టర్ పీఎస్‌డబ్ల్యూ. దానికి మీరు 1000 1100 ఎంతో మంత్లీ టాక్స్ ఏదైతే ఉంటదో అది కంపల్సరీ మీరు కట్టవలసిందే. నో అదర్ ఛాన్స్ అనమాట. మీరు ఎప్పుడైతే కట్టరో మీరు ఇల్లీగల్ అయిపోతారు. కాబట్టి మీరు బయట సూపర్ మార్కెట్‌లో పని చేస్తారా, కిరాణా కొట్టులో పని చేస్తారా, ఇంకో చోట పని చేస్తారా, ఈ 12,000 1100 అయితే కంపల్సరీ కట్టాలి. ఇంకొకటి ఏంటి అంటే స్టూడెంట్ వీసా మీద మీరు గన వస్తే డిపెండెంట్‌కి మీకు తీసుకురావడానికి ఛాన్స్ లేదు. ఇదివరకు ఏంటంటే స్టూడెంటు, డిపెండెంట్ వచ్చేవాళ్ళు. ఇదివరకు ఎలా దీన్ని మిస్‌యూజ్ చేశారంటే మొదట్లో ఆల్రెడీ ఇద్దరు, ముగ్గురు చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి. దీన్ని ఎలా మిస్‌యూజ్ చేశారంటే ఈ స్టూడెంట్‌ని యాక్చువల్‌గా వైఫ్ ఏమో స్టూడెంట్ వీసా మీద వస్తుంది. ఏదో ఒక మారుమూల పల్లెటూరు కాలేజీలలో ఎంతో 1000, 1500 కట్టి ఒక స్టూడెంట్ వీసా తీసుకుంటారు. తీసుకున్నాక హస్బెండ్ ఏంటంటే డిపెండెంట్ అవుతాడనమాట. ఇక డిపెండెంట్‌కి ఇక్కడ రూల్స్ ఉండవు. ఎక్కడ జాబ్ అయినా చేసుకోవచ్చు. ఏ జాబ్ అయినా చేసుకోవచ్చు. కాబట్టి ఏంటంటే వాళ్ళు డిపెండెంట్‌గా జాబ్ చేసుకుంటారు. ఈలోపు ఈ 1 ½ ఇయర్, 2 ఇయర్స్ వీళ్ళ స్టూడెంట్ వీసా అయిపోయిన తర్వాత ఒక 2 ఇయర్స్ పీఎస్‌డబ్ల్యూ చేసుకుంటారు. మళ్ళా పీఎస్‌డబ్ల్యూ మీద మళ్ళీ ఈయన డిపెండెంట్‌గానే ఉంటాడు. ఆళ్ళు చదివేది లేదు, సచ్చేది లేదు. ఇయన్నీ జస్ట్ తమాషాలన్నట్టు. ఊరికే మొగుడిని జాబ్‌కి పంపియడం కోసం లేడీస్ జాయిన్ కావటము అట్లా చేసేవాళ్ళనమాట. ఆ పీఎస్‌డబ్ల్యూ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ టైర్ 2 యేసుకుంటారు. ఈలోపు గనక హస్బెండ్ గనక ఎక్కడన్నా ఏమన్నా సపోర్టివ్‌గా కంపెనీ ఎవరన్నా స్పాన్సర్ చేస్తే వాళ్ళు టైర్ 2 అప్లై చేసుకుంటున్నారు. సో, లేదు అంటే ఒక 3, 4 ఇయర్స్ ఎట్లో పబ్బం గడిపోవటం. మళ్ళీ దాని తర్వాత ఇంకొకటేదో ఏయటం, ఇంకొకటేదో ఏయటం, మళ్ళీ స్టూడెంట్ వీసాకెళ్ళటం, లేపోతే పీహెచ్‌డీకి అప్లై చేసుకోవటం. ఇలాగ ఏదో ఒక రకంగా మిస్‌యూజ్ చేస్తున్నారని వాళ్ళేం చేశారంటే డిపెండెంట్లు తీసుకురావడానికి లేదు. డిపెండెంట్‌లకి అసలు జాబ్ ఇచ్చే క్వెషనే లేదు అని చెప్పి 2023లో కొత్త రూల్ తీసుకొచ్చారనమాట. సో, ఆ తర్వాత ఇది ఆగిపోయింది. అంటే మెయిన్ మిస్‌యూజ్ చదివేవాళ్ళు తక్కువ, మిస్‌యూజ్ చేసేవాళ్ళెక్కువ. సో, ఇప్పుడు కొత్తగొచ్చిన రూల్స్ ఏంటి అంటే బేసిక్‌గా ఈ 2 ఇయర్స్ పీఎస్‌డబ్ల్యూ ఏదైతే ఉందో దాన్ని 18 మంత్స్ చేస్తున్నారనమాట. 18 మంత్స్ చేయడం వల్ల నష్టం ఏంటి అంటే, మీరు ఈ 18 మంత్స్ లోపల జాబ్ ఎతుక్కోవాలి. 18 మంత్స్ తర్వాత జాబ్ రాకపోతే ఎళ్ళిపోవాలి. ఒకవేళ మీకు 18 మంత్స్‌లో గనక జాబొచ్చి ఎవరైనా స్పాన్సర్ చేస్తే టైర్ 2 వీసాలో ఆ స్పాన్సర్ చేసేవాడికి గూడా రూల్స్ స్ట్రిక్ట్ చేశారు. మీకు ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో వాడు
ఇంకా మీ అంతటి స్కిల్డ్ పర్సన్ లేడు అని హై లెవెల్‌గా ప్రూవ్ చేసుకోవాలి. వాళ్ళు లోకల్ వాళ్ళని ఎందుకు తీసుకోవట్లేదు? ఇప్పుడు ఇక్కడ పెద్ద కంపెనీస్ ఉన్నాయి గదా! పెద్ద కంపెనీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీ ఎస్‌క్యూఎల్ డెవలపరే అనుకుందాం ఎగ్జాంపుల్. ఇప్పుడు మీరంత కష్టపడి చదువుకొని ఒక ఎస్‌క్యూఎల్ డెవలపర్ అయ్యారు. సో, మీరు మిమ్మల్ని వాళ్ళు స్పాన్సర్‌షిప్ చేసి తీసుకోవాలి అంటే, ఈ ఎస్‌క్యూఎల్ డెవలపర్ నాకసలు యూకేలో దొరకనే దొరకడు. ఈయన స్పెషలు అని జెప్పేసి ప్రూవ్ చేసి, వాళ్ళు ఒకవేళ క్వెషన్ చేస్తే ఆన్సర్ చేయగలిగితే వీళ్ళకి వీసా అప్లై చేసి తీసుకోవచ్చు. లేదు అంటే మళ్ళీ వీళ్ళ లైసెన్స్ అనేది క్యాన్సిల్ అయిపోతది. వీళ్ళకి ఫైన్ ఏస్తారు. కంపెనీస్ ఏమైతే ఉన్నాయో వాళ్ళకి ఫైన్ ఏస్తారనమాట. ఇది చాలా స్ట్రిక్ట్‌గా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. సో, కాబట్టి ఏంటంటే మీరు మీ PSW 18 మంత్స్ ఏదైతే ఉంటదో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు జాబు ఎవరైనా స్పాన్సర్ చేస్తారో చేయడా, మళ్ళా మీరు కన్సల్టెంట్‌ని ఎత్తుకొని అప్లై చేసుకోవడం ఇవన్నీ గూడా చాలా హార్డ్ ప్రాసెస్ అనమాట. ఇదంతా అయిపోయి అంతా బానే ఉంది అని అనుకుంటే ఒకవేళ మీకు ఎవరన్నా టైర్ 2 స్పాన్సర్ చేషినా, తర్వాత మీరు కొత్త రూల్స్ ప్రకారం అయితే ఇండెఫినిట్ లీవ్ టు రిమైన్ యూకే అప్లై చేయాలి అంటే దగ్గర దగ్గర మీరు 10 ఇయర్స్ వెయిట్ చేయాలి. సో, 10 ఇయర్స్ తర్వాత పీఆర్ అప్లై చేసుకొని, ఆ తర్వాత పాస్‌పోర్ట్ అప్లై చేసుకోవాలి. ఈ 10 ఇయర్స్‌లో మన ఉద్యోగం ఉంటదా? ఊడుతదా? అనేది తెలీదు. ఉండి లీగల్‌గా టాక్స్‌లు కడితే ఇస్తారు. లేకపోతే పంపించేస్తారు. సో, ఇది స్టూడెంట్ ప్రాసెస్ అనేది యాక్చువల్‌గా మీరు ఎవరైనా సరే యూకే రావాలి అనుకుంటే, మీరు చదువుకోవడానికి హ్యాపీగా రావచ్చు, జాబులు జేసుకోవచ్చు, 18 మంత్స్ PSW చేసుకోవచ్చు. ఆ తర్వాతనే కొంచెం మీకు లైఫ్ ఎలా ఉంటదనేది కొంత అది చెప్పలేము. సో, ఇంకెవరికన్నా ఏమన్నా ఈ స్టూడెంట్ వీసా గురించి మీకేమన్నా కావాలి అంటే మీరు కింద కామెంట్‌లో మెన్షన్ జేయండి. సో, నేను మాక్సిమం నాకు తెలిసిన ఆన్సర్ అయితే ఇస్తాను మీకు. లేదు అంటే నేను కొంత ఎంక్వైరీ చేసి అయినా సరే మీ కామెంట్స్‌కి మీకు రిప్లై అయితే ఇస్తాను. ఓకే. మంచి యూనివర్సిటీస్ ఏముంటాయి, ఏ కోర్సులకి ఏముంటాయి, ఇవన్నీ వీడియోస్ కూడా నేను ఇంకా ముందు ముందు పెడతాను. మీరు నా వీడియోస్ అన్నీ ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో నేను స్పాన్సర్‌షిప్ గురించి క్లారిటీగా చెప్తా. స్పాన్సర్‌షిప్ మీద కూడా చాలామంది వస్తున్నారంట. డబ్బులు ఖర్చు పెట్టుకొని వస్తున్నారంట. అసలు యూకేకి స్పాన్సర్‌షిప్ మీద రావచ్చా? రావద్దా? అనేది క్లారిటీగా చెప్తా. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.